హలో ఎవ్రీవన్. నేను నా డ్రెస్సింగ్ ఏరియా ఆర్గనైజేషన్‌ని ఇలా ఉండేదాన్ని, ఇలా మార్చాననమాట. అలాగే ఫ్రమ్ దిస్ టు దిస్. మనం ఇల్లు కట్టించుకునేటప్పుడు కొన్ని ప్లేసెస్‌ని చాలా ఇష్టంగా, చాలా ప్లాన్ చేసి మరీ కట్టించుకుంటాం అనమాట. అలాంటి ప్లేసెస్‌లో మాకు ఈ డ్రెస్సింగ్ ఏరియా అనేది ఒకటి. సో, ఈ డ్రెస్సింగ్ ఏరియా అనేది చాలా ఇష్టంగా, చాలా ప్లాన్స్ వేసి థర్డ్ ప్లాన్‌లో సెట్ అయిందనమాట. సో, అంత ఇష్టంగా కట్టుకునేదాన్ని మేము ఇలా మెయింటైన్ చేస్తున్నాం. 2, 3 మంత్స్ నుంచి దీన్ని క్లీన్ చేయడం అనేది మర్చిపోయామనమాట. సో, మనకుండే బిజీ స్కెడ్యూల్ వల్ల ఇలానే ఉంటుంది. సో, దీన్ని ఇవాళ ఎలా అయినా డీప్ క్లీనింగ్ అయితే చేయాలనుకుని ఫిక్స్ అయ్యానండి ఈ డ్రెస్సింగ్ ఏరియాని. కానీ వారంలో ఒక 5-10 మినిట్స్ పెట్టినా కానీ మనకి ఇంత డస్ట్ అయితే పట్టదు. చూసారా, మేము 3 మంత్స్ అయిపోయింది కాబట్టి ఇది ఇలా అయిపోయింది. సో, ఇవాళ నీట్‌గా క్లీన్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇవన్నీ మరకలు చూసారా, ఇవన్నీ ఐలైనర్ పెట్టుకునేటప్పుడు మనం ఇదిలిస్తాం కదా, అప్పుడు పడినట్టున్నాయి. సో, వీటిని కూడా క్లీన్ చేయాలి. అండ్ ఇవన్నీ నేను యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ అనుకోవచ్చు. కొన్ని యూజ్ చేస్తున్నా, కొన్ని యూజ్ చేయట్లేదు. కొన్ని ఎంప్టీ ట్యూబ్స్ ఉన్నాయి. వీటిని కూడా డీక్లటర్ చేసి ఆర్గనైజ్ చేయాలి. సో, చూడ్డానికి మిగతా వాటితో పోలిసి ఇది కాస్త బెటర్‌గా ఉంది. కానీ ఇది కూడా మనం అన్నీ తీసేసి ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ బాక్స్‌లో ఏం పెట్టున్నానో ఐడియా లేదు, గుర్తులేదు. అండ్ ఆఫ్‌కోర్స్ మిర్రర్‌ని కూడా నీట్‌గా క్లీన్ చేయాలి. ఇక్కడ నుంచి మీరు పైకి చూస్తే అప్పుడు తెలుస్తుందనమాట. అండ్ ఐలైనర్ మార్కులు ఇక్కడ కూడా అయ్యున్నాయి. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ డీప్ క్లీనింగ్ బట్ నాట్ టుడే, టుమారో. అన్నీ తీసేసి నీట్‌గా క్లీన్ చేసేద్దాం నెక్స్ట్ డే. ఇంత క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మనం తిని రావాలి. సో, నేనైతే ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి వచ్చేసానండి. సో, ఇప్పుడైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాం. నేను చెప్పినట్టు నార్మల్ క్లీనింగ్ కాదు. నార్మల్ క్లీనింగ్ అయితే మనం వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. అంటే అక్కడియి అక్కడ తీసి సర్దేయడం అనమాట. డీప్ క్లీనింగ్ అంటే వీ హ్యావ్ టు రిమూవ్ ఎవ్రీథింగ్. అంతా ఉండేటివన్నీ రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకోవాలి. సో, వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్ విత్ క్లీనింగ్. ఫస్ట్ అయితే నేను ఇక్కడుండే షో పీసెస్ అండ్ డ్రాయర్‌లో ఉండే సామాన్లు, ర్యాక్స్‌లో ఉండే సామాన్లన్నీ తీసేస్తున్నానండి. సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ క్లీనింగ్. చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ మీరు చాలా మెడిసిన్స్ చూసారు కదా, వీటిలో అన్నిట్లో చాలా ఎక్స్‌పైర్ అయిపోయినాయి. కొన్ని యూజ్ చేయనటివి కూడా ఉన్నాయన్నమాట. సో, ఐ యామ్ డీక్లటరింగ్ ఆల్ దోస్ మెడిసిన్స్ విచ్ ఆర్ అన్‌యూజ్డ్. ఇప్పుడు నేను చూపించబోయే డ్రాయర్ అయితే మరీ దారుణంగా, లిటరల్లీ వి ట్రీటెడ్ దిస్ యాస్ డస్ట్‌బిన్ అండి. ఏదైనా అవసరం లేదా దీంట్లో వేసేస్తాం. ఏదైనా అడ్డంగా ఉందా దీంట్లో వేసేస్తాం. హ్యాపీగా కనిపించదు కదా, ఏం అవసరం లేకపోయినా దాంట్లో వేసి క్లోజ్ చేసేస్తాం. పైకి చూడడానికి మాత్రం బాగుంటుంది. లోపలంతా చెత్తనే ఉంటుందన్నమాట. సో, ఐ నీడ్ టు ఆర్గనైజ్ దట్ ప్రాపర్‌లీ. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రాయర్ అయితే కాస్త బాగుంది చూడ్డానికి వెన్ కంపేర్ టు బిఫోర్ వన్. సో, ఇందాక దాంతో పోలిసి ఇది కాస్త బెటర్‌గా ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ ర్యాక్‌లో ఏ బాక్స్‌లో ఏముంది, ఏం పెట్టున్నాననే అస్సలు ఐడియా లేదు. ఎందుకంటే మేము ఈ ర్యాక్‌ని ఎక్కువ యూజ్ చేయమనమాట. దీన్ని కూడా ఆర్గనైజ్ చేయడం ఇంపార్టెంట్. ఒకేసారి చేస్తున్నాను కదా, అన్నీ చేసేద్దాం. ఒకవేళ ఏమన్నా అవసరం లేనటివి ఉంటే అవి పడేసి అవసరమైనటివి మాత్రమే పెడదాం అనుకుంటున్నా. రిమూవింగ్ ఐటెమ్స్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ ఇన్ డీప్ క్లీనింగ్ ఈస్ డస్ట్ క్లీనింగ్. అన్నీ రిమూవ్ చేసి క్లీన్ చేస్తున్నాం కాబట్టి మనకి హిడెన్ కార్నర్స్‌లో ఉండే డస్ట్ కూడా ఈజీగా క్లియర్ అయిపోతుందండి. డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు మనం ఒక 6 స్టెప్స్‌ని గాని ఫాలో అయ్యాము అంటే మన క్లీనింగ్ అనేది చాలా ఈజీగా, హ్యాపీగా అవుతుందండి. ఫస్ట్ స్టెప్ వచ్చి రిమూవింగ్ ఐటెమ్స్. సెకండ్ వచ్చి డస్ట్ క్లీనింగ్. డస్ట్ క్లీనింగ్‌లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వెట్ క్లీనింగ్ అండ్ ఇంకోటి డ్రై క్లీనింగ్. వెట్ క్లీనింగ్ అంటే ఫస్ట్ మనం ఒక తడి క్లాత్ తోటి ఏమన్నా లిక్విడ్ సొల్యూషన్ తీసుకొని నీట్‌గా తుడుచుకోవాలి. అండ్ దెన్ ఇమ్మీడియేట్‌లీ డ్రై క్లాత్ తీసుకొని వైప్ చేసేయాలన్నమాట. సో దట్ ఏమన్నా వాటర్ మార్క్స్ ఉన్నా అవి కూడా పోతాయి. బేసిక్‌గా డీప్ క్లీనింగ్ అంటే చాలా టైం తీసుకుంటుందండి. చాలా కష్టం. అందుకే ప్రతి చిన్న గ్యాప్‌కు డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలా చేయరు కూడా. నార్మల్‌గా డీప్ క్లీనింగ్ అంటే ఇయర్లీ వన్స్ లేదా 2 ఇయర్స్‌కి ఒకసారి చేస్తే సరిపోతది. ఎందుకంటే ప్రతి 2-3 మంత్స్‌కి మనం ఇలా డీప్ క్లీనింగ్ చేసామంటే చాలా టైర్డ్ అయిపోతామనమాట. చాలా అలసిపోతాం. మధ్యలో బేసిక్ క్లీనింగ్, బేసిక్ మెయింటెనెన్స్ చేస్తే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లీ 5-10 మినిట్స్ క్లీనింగ్‌కి అలొకేట్ చేసుకున్నామంటే చాలు. డస్ట్ తక్కువగా ఉంటుంది. వస్తువులు కూడా వాటి ప్లేస్‌లో అవే ఉంటాయన్నమాట. వీక్లీ ఆర్ బై వీక్లీ 15 మినిట్స్ ఇస్తే చాలు. మళ్ళీ డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ టైం వచ్చినప్పుడు డీప్ క్లీనింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అంటే పెద్ద క్లీనింగ్ పనులు చేసుకొని ఇలా అలసిపోవడం కన్నా చిన్న రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో మెయింటెనెన్స్ చేస్తే మన ఇల్లు బావుంటుంది. మనం కూడా బావుంటాం. సో, నేను ఇందాక చెప్పినట్లు నేను 2-3 మంత్స్ నుంచి బేసిక్ క్లీనింగ్ కూడా చేయకపోవడం వల్ల మరి ఇంత దుమ్ము ఉండొచ్చు. ఒకవేళ నేను బేసిక్ క్లీనింగ్ ఆర్ బేసిక్ మెయింటెనెన్స్ గాని చేసుంటే మరి ఇంత దుమ్ము ఉండకపోయేదేమో. ఫైనల్లీ డస్ట్ క్లీనింగ్ అయితే అయిపోయిందండి. వెట్ క్లీనింగ్ అండ్ డ్రై క్లీనింగ్ 2 చేసేసాను. ఇప్పుడు చూసారా ఎంత నీట్‌గా, ఎంత క్లీన్‌గా ఉందో. డ్రెస్సింగ్ ఏరియాలోనే కాదండి, మన ఇంట్లో అయినా, కప్‌బోర్డ్‌లో అయినా మనం అవసరం లేనటివి చాలా పెట్టుకుంటామనమాట. కొన్ని ఎక్స్‌పైర్ అయిపోయినవి ఉంటాయి. కొన్ని పనికిరానివి ఉంటాయి. కొన్ని ఎంప్టీ ట్యూబ్స్ ఉంటాయి. కొన్ని కొని తర్వాత మనకి సెట్ అవ్వకుండా పక్కన పెట్టేస్తామనమాట. అలాంటివి ఉంటాయన్నమాట. ఇవన్నిటి వల్ల మనకి చాలా స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. దీని మీదనే ఒక సేయింగ్ ఉందండి. పాతకాలం నుంచి వస్తుంది. అవసరం లేని ఆలోచనలు బుర్రకి చెడు, అలాగే అవసరం లేని వస్తువులు ఇంటికి చెడు అని.
అంటే అవసరం లేని వస్తువులన్నిటిని మన ఇంట్లో పెట్టుకొని వాటికి స్పేస్ ఇచ్చి అనవసరంగా మన లైఫ్‌ని కాంప్లెక్స్ చేసుకుంటుంటాం మనమే. కాంప్లికేట్ చేసుకుంటాం. మీరు గమనిస్తే నేను సార్టింగ్ అండ్ డీక్లటరింగ్ 2 కలిపి చేసేస్తున్నానండి. అంటే 3 అండ్ 4 స్టెప్స్ కలిపి చేసేస్తున్నాననమాట. అలాగే చిన్న చిన్న డీఐవైస్ కూడా మీకోసం చూపిస్తున్నా. సో, ఈ బాక్స్ అనేది నేను సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నా. సేఫ్టీ పిన్స్ ఎక్కడ పట్టినా ఊరికనే పడిపోతూ ఉన్నాయన్నమాట. మనకి ఈజీగా దొరకడం లేదు. కాబట్టి నేనొక పాండ్స్ క్రీమ్ డబ్బా కనిపించింది. దాంట్లో ఇలా సేఫ్టీ పిన్స్ బాక్స్‌గా పెట్టేశాను. అండ్ చూడ్డానికి కొంచెం క్యూట్‌గా, ఈజీగా అందరికి తెలియడానికి పైన ఇలాగా స్టిక్కర్ అంటిచ్చేసి దాని పైననే ఒక ర్యాపర్ లాగా పెట్టేసాననమాట. నార్మల్ వైట్ పేపర్ తోటే. ఆల్ దీస్ ఆర్ మొబైల్ బాక్సెస్ అండి. ఈ మొబైల్ బాక్స్ అన్నిటిని నేను చాలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేయబోతున్నాను అండ్ ఆర్గనైజింగ్‌కి. అండ్ ఈ మొబైల్ బాక్సెస్ అన్నిటిని నేను సెపరేటర్స్ లాగా యూజ్ చేస్తున్నానండి. ఈ మొబైల్ బాక్సెస్ అన్నిటిని డ్రాయర్‌లో పెట్టేసి వీటిని సెపరేట్‌గా పెడుతున్నాను. ఒక దాంట్లో స్టేషనరీ పెడుతున్నా. అంటే పెన్సిల్స్, స్కేల్స్, పెన్స్, షార్ప్‌నర్స్, ఎరేజర్స్ అన్నీ ఒక మొబైల్ బాక్స్‌లో పెడతాను. అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి మెడిసిన్స్ పెడుతున్నాను. అంటే రేర్‌లీ యూజ్డ్ మెడిసిన్స్ పెడతాననమాట. అండ్ రేర్‌లీ యూజ్డ్ మేకప్ ప్రొడక్ట్స్ కూడా ఒక దాంట్లో పెట్టేస్తాను. మీరిప్పుడు చూస్తున్న బాక్స్‌తో అయితే నేను డీఐవై చేయబోతున్నాను ఫర్ కోంబ్ హోల్డర్ అండి. దువ్వెనలు పెట్టుకోవడానికైతే నేను ఈ బాక్స్ బావుంటుందనిపిస్తుంది. సో, నేను డీఐవై చేస్తున్నా దీనితోటి. చూసారా ఆ వేస్ట్ కార్డ్‌బోర్డ్ తోటి నేను ఇలాగా కోంబ్ స్టాండ్ అయితే చేసేసానండి. జస్ట్ నేను స్టిక్కర్ తీసుకొని స్టిక్కర్‌ని అతికిచ్చేసాననమాట అంతే. సీ హౌ ఇట్ టర్న్స్. అండ్ ఇంతకు ముందర వేరే ఐటెమ్స్‌ని ఆర్డర్ పెట్టినప్పుడు నాకిలాగా వైట్ ప్లాస్టిక్ బాక్సెస్ వచ్చాయండి. ఆ వైట్ ప్లాస్టిక్ బాక్సెస్‌ని నేనిప్పుడు జ్యువెలరీ పెట్టడానికి యూజ్ చేస్తున్నా. సో దట్ ఇట్ విల్ బీ సేఫ్, పాడవకుండా ఉంటాయి. అండ్ ఆర్గనైజ్డ్‌గా కూడా ఉంటాయి. నేనిందాక చెప్పాను కదండీ! సార్టింగ్ కూడా చేసేస్తున్నాను అని. అంటే రెగ్యులర్‌గా నేను యూజ్ చేసే క్లిప్స్, బ్యాండ్స్, సిరమ్స్, లోషన్స్ అన్నీ మీకక్కడ వైట్ ఆర్గనైజర్ ఒకటి కనిపిస్తుంది కదా! దాంట్లో పెట్టేస్తున్నానండి. సో, ఇది దాని ఫైనల్ లుక్. ఈ ఆర్గనైజర్‌కి సెపరేషన్స్ వచ్చేసాయి. సో, ఒక దాంట్లో క్లిప్స్, ఒక దాంట్లో లోషన్స్ ఇలా పెట్టేశాను. ఫైనల్లీ డీక్లటరింగ్ అండ్ సార్టింగ్ 2 ఒకేసారి అయిపోయిందండి. నేను డీక్లటర్ చేసేసాను. అలాగే అరేంజ్‌మెంట్ కూడా చేసేసుకున్నాను. అంటే ఏ ప్లేస్‌లో ఏ వస్తువు ఉండాలి అండ్ ఏ ర్యాక్స్‌లో ఏదుండాలి అని కూడా డిసైడ్ అయిపోయాననమాట. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే అరేంజ్‌మెంట్. అరేంజ్‌మెంట్ అంటే అన్ని వస్తువుల్ని వాటి ప్లేసెస్‌లో పెట్టేయడం అన్నమాట నీట్‌గా క్లీన్ చేసుకొని. డ్రెస్సింగ్ ఏరియాలో చాలా ఐటెమ్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఐటెమ్‌కి ఒక ఫిక్స్‌డ్ ప్లేస్ అంటూ డిసైడ్ అయిపోయి ఉండాలండి. అండ్ మనం కూడా ఆ ప్లేసెస్‌కి అలవాటయిపోవాలనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోంబ్ కావాలి అంటే దిస్ ఈస్ ద ప్లేస్ అండ్ సేఫ్టీ పిన్స్ కావాలంటే ఇక్కడే ఉంటాయని ఫస్ట్ మనకి తెలిసిపోయి ఉండాలి. దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. లేకపోతే వెతుక్కుంటూ టైం అంతా వేస్ట్ అవుతదనమాట. అండ్ ఫస్సీగా కూడా ఉండం. పీస్‌ఫుల్‌గా రెడీ అయ్యి ఆఫీస్‌కి గానీ, ఫంక్షన్స్‌కి గానీ హ్యాపీగా ఎళ్లి రావచ్చు. అండ్ మీరు గమనించారా? ఇంతకు ముందరైతే ఈ ర్యాక్‌లో అయితే సెపరేటర్స్ ఏం లేవండి. జస్ట్ అలాగే వస్తువులన్నిటిని అలాగే డ్రాయర్‌లో వేసేసున్నాననమాట. ఇప్పుడు నేను ₹1 ఖర్చు పెట్టకుండా నా దగ్గర ఉండే మొబైల్ బాక్సెస్‌తోనే ఇలాగా సెపరేటర్స్ లాగా పెట్టేసాననమాట. అండ్ ఇందాక చెప్పినట్లు ఇంతకు ముందర నాకొచ్చిన ప్లాస్టిక్ బాక్సెస్‌లో అయితే జ్యువెలరీ పెట్టేసాను. అండ్ ఆ జ్యువెలరీని కూడా నేను ఇక్కడే ప్లేస్ చేసేసాననమాట. హౌ క్యూట్ కదా! ఒక సింపుల్ ఐడియాతో మన ఇంట్లో వేస్ట్‌గా ఉండే మొబైల్ బాక్సెస్ అయితే సెపరేటర్స్‌గా మారిపోయాయి. లెఫ్ట్ సైడ్ డ్రాయర్‌లో నేను ఎక్కువ యూజ్ చేయని ఐటెమ్స్ అయితే పెడుతున్నానండి. లైక్ హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిటనర్, హీట్ ప్రొటెక్షన్ స్ప్రే, బ్యాగ్ అండ్ కొన్ని సామాన్లు ఇవన్నీ నేను ఎక్కువ యూజ్ చేయను. బట్ ఏ బాక్స్‌లో ఏదుంది అని నాకు క్లియర్‌గా తెలుసిప్పుడు. అండ్ నేను కాస్త వస్తువులను అటు ఇటు అడ్జస్ట్‌మెంట్ చేసి కెటిల్‌నయితే ఇక్కడ పెట్టేస్తున్నానండి. కెటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు బీ ఇన్ డ్రెస్సింగ్ ఏరియా ఆర్ బెడ్‌రూమ్ బికాస్ ఫర్ మై బేబీ. డ్రెస్సింగ్ ఏరియా అనేది వాష్‌రూమ్‌కి దగ్గరలో వచ్చింది కాబట్టి టూత్ బ్రష్‌లని కూడా నేను ఒక్క దాంట్లో పెట్టేస్తానండి. సింపుల్ ఐడియాస్ అండ్ డీఐవైస్ వల్ల సార్టింగ్ ఈజీగా అయిపోయింది. అలానే అవసరం లేనివి డీక్లటర్ చేయడం వల్ల చాలా స్పేస్ మిగిలింది. అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఫైనల్ లుక్ ఆఫ్ మై డ్రెస్సింగ్ ఏరియా. అండ్ హియర్ ఆన్ టాప్ ఐ కెప్ట్ డైలీ యూజ్ ఐటెమ్స్ అండి. ఎక్కువ రెగ్యులర్‌గా యూజ్ చేసేటివి నేను ఇక్కడైతే పెట్టేశాను టాప్ ఆఫ్ ది డ్రెస్సింగ్ ఏరియాని. అండ్ హియర్ ఐ యామ్ డూయింగ్ వన్ సింపుల్ డీఐవై విత్ రెగ్యులర్ స్టిక్కర్ అండి. వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా! ఆ స్టిక్కర్స్‌ని ఆర్డర్ చేసుకున్నాను మీషో నుంచి. ఇట్ టేక్స్ అరౌండ్ 150 ఆర్ 170 రూపీస్ టు మీ. అండ్ ఈ స్టిక్కర్ అయితే మా టైల్స్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయిపోయిందండి. అంటే స్టిక్కర్స్‌ని కూడా మన టైల్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టు, వాల్స్‌కి మ్యాచ్ అయ్యేటట్టు పెట్టాలి అనైతే నేనేం ప్లాన్ చేయలేదు. జస్ట్ ఏదో ఒక స్టిక్కర్ కావాలి అండ్ దిస్ షుడ్ బి డీసెంట్ అన్నట్లు పెట్టాను. ఇది ఇలాగ కోయిన్సిడెన్స్‌గా మ్యాచ్ అయిందనమాట. అండ్ యాక్చువల్‌గా నా దగ్గర ఒక 2 కార్డ్‌బోర్డ్ బాక్స్ అట్టపెట్టెలు వేస్ట్‌గా ఉన్నాయండి చాలా రోజుల నుంచి. వాటిని నేను ఏదోలాగా రీయూజ్ చేయాలనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ రూమ్‌లో ఉన్న డస్ట్‌ని లేకపోతే డ్రెస్సింగ్ ఏరియాలో పడిన డస్ట్‌ని వేయడానికి బయటికి వెళ్ళాల్సి వస్తుందనమాట. సో, ఐ థాట్ ఐ కెన్ యూజ్ దిస్ యాస్
సింపుల్ క్యూట్ డస్ట్‌బిన్. మినీ డస్ట్‌బిన్ అనుకోవచ్చు. సో, ఇలాగా ఆ స్టిక్కర్‌ని రెండిటికి అతికిచ్చేసాననమాట 2 బాక్సెస్‌కి. ఒకదాన్నేమో డస్ట్‌బిన్‌గా యూజ్ చేశాను అండ్ ఇంకో దాన్నొచ్చేసి కోంబ్ స్టాండ్‌గా యూజ్ చేశాను దువ్వెనలు పెట్టుకోవడానికి. క్యాన్ యూ సీ? అండ్ దిస్ ఈస్ కంప్లీట్‌లీ డన్ నౌ అండి. ఏది బ్యాలెన్స్ లేదు. అండ్ దిస్ ఈస్ ది ఫైనల్ లుక్ ఆఫ్ మై డ్రెస్సింగ్ ఏరియా. ఏం చేంజెస్ ఇంక చేయట్లేదు. సో, నేనిందాక చెప్పినట్లు 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి ఒకేసారి ఇంత ప్రెషర్ తీసుకోవడం కన్నా వీక్లీ ఆర్ బై వీక్లీ కాస్త టైం స్పెండ్ చేస్తే ఈజీగా ఉంటుంది క్లీనింగ్ అనేది నెక్స్ట్ టైమ్. ఇప్పుడు చూసారా నేను ఒక దాంట్లో స్టేషనరీ వేశాను. ఒక దాంట్లో వచ్చేసి గమ్స్, గ్లూస్, టేప్స్ అవేశాను. ఇంకొక దాంట్లో జ్యువెలరీ పెట్టాను. ఇంకొక దాంట్లో స్మాల్ నోట్స్‌లు అవి పెట్టాను. అండ్ దిస్ వన్ ఈస్ లైక్ రేర్‌లీ యూజ్డ్ సెక్షన్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీస్ హబ్. థ్యాంక్ యూ.